हल्का असेंबली खैरताबाद के सोमाजीगुड़ा डिवीजन कॉर्पोरेटर संगीता श्रीनिवास यादव की निगरानी में एक इजलास मुनक्कद हुआ, जिसमें रुकन असेंबली डी नागेंद्र ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर इजलास में शरीक अवाम ने उन्हें दरपेश मसाइल पेश किए। रुकन असेंबली डी नागेंद्र ने खिताब करते हुए अवाम को यकीन दिलाया है कि उन्हें दरपेश तमाम मसाइल को हल किया जाएगा। इस मौके पर डिवीजन सदर मोहम्मद अहमद, मोहम्मद सलीम, मोहम्मद तौफीक, अक़लियती सदर मोहम्मद फिरोज के अलावा दीगर मौजूद थे। కింద చూడండి, కాళేశ్వరం చూడండి, మరి పండినటువంటి పంటలు చూడండి. తెలంగాణ సస్యశ్యామలం అయిందా లేదా మీకే కనబడుతుంది. ఈరోజు తెలంగాణ సస్యశ్యామలం అయితే మీరేమో కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అంటారు. మీరు పాలించే రాష్ట్రాల్లో మాత్రం ఇయ్యరు. మీరేమో అరిచేట్లో స్వర్గం చూపిస్తారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో నోటికి వచ్చినట్టు పిట్టే కొంచెం కూత గనమన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. రాహుల్ గాంధీ గారికి మీరందరూ చెప్పండి, ఈరోజు తెలంగాణలో జరిగిన అభివృద్ధి. హైదరాబాద్ సిటీలో మీరు ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గతంలో పోయేవాళ్ళము. ఇప్పుడు అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి పోతే శంషాబాద్ పోయేటప్పుడు హైటెక్ సిటీ ఎలా ఉంది, ఇప్పుడు హైటెక్ సిటీ ఆ చుట్టుపక్కల చూస్తే మనం న్యూయార్క్లో ఉన్నామా, లేకుంటే యూఎస్లో ఉన్నామా, యూకేలో ఉన్నామా, లేకుంటే ఆస్ట్రేలియాలో, సింగపూర్లో ఉన్నామా కనబడుతుంది. సిటీ అంత డెవలప్ అయింది. సిటీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సిటీలో 24 గంటల కరెంట్ కానీ, మీరు కర్ణాటకలో 24 గంటలు కరెంట్ ఇవ్వరు, ఈడ కరెంట్ ఇస్తామని చెప్తారు. కర్ణాటకలో 400 రూపాయలు గ్యాస్ ఇయ్యరు, ఈడ ఇస్తామని చెప్తారు. ఈడ మేము పెన్షన్లు 2000 రూపాయలు ఇస్తున్నాము, మీరు ఆడ 1000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు రైతు బీమా, రైతు బంధు మేము తెలంగాణలో ఇస్తున్నాము, మీ రాష్ట్రంలో ఇయ్యరు. ఈడ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణకు కావాల్సింది కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టడం పక్క. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీలు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అవాకులు చెవాకులు పేరినా కూడా తెలంగాణలో ప్రజల గుండెల్లో